మోడీని విమర్శించే వారంతా వారి కుటుంబం కోసమే పనిచేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. రామ్నగర్లో ఓబీసీ మోర్చా సదస్సులో పాల్గొన్న ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేక మోదీపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీసీలను చులకనగా చూస్తున్న ఇలాంటి రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సూచించారు. నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి కూటమి మోదీజీ గారిని వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పాల్పడుతూ వారి యొక్క దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠగా మారుతూ ఉన్నది. మోదీజీ ఒక కుటుంబం లేని వ్యక్తి అని ఎగతాళి చేసే వాళ్లకు ఈరోజు దేశ ప్రజలే సమాధానం చెప్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇవాళ మోదీ గారిని బ్రహ్మరథం పడుతూ మోదీమయంగా దేశమంతా కూడా వ్యాప్తి చెందడము, ఈ అవినీతి బంధుప్రీతి, ఈ మైనార్టీ బుజ్జగింపు రాజకీయాల్లో మునిగిపోయినటువంటి కాంగ్రెస్తో సహా విపక్ష నేతలందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాళ్ళ కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, అవినీతిని ఎండగడుతున్నందుకే మోదీకి కుటుంబం లేదంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. 140 కోట్ల భారతీయులందరూ కూడా మోదీ కుటుంబంగానే భావిస్తూ, నరేంద్ర మోడీ గారు సైతం కూడా ఈ దేశమే నా కుటుంబము, ఈ దేశ ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులని చెప్పి వారు పేద వర్గాలకు, బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు, మహిళలకు, రైతులకు, యువతకు అన్ని రంగాల్లో కూడా పెద్దపీట వేస్తూ ప్రతి పేద వ్యక్తి నా కుటుంబంగా భావించి ఎవరూ లేని వారికి మోదీయే అండగా నిలబడుతూ ఈరోజు మేరా భారత్ మేరా పరివార్ అనేటువంటి భావనతో మోదీ గారు జీవిస్తూ ఉంటే